గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు చంద్రశేఖర్, స్టార్ డైరెక్టర్ అనమాట, మీ అందరికీ తెలుసు. ఓకే, మనం ఈరోజు సెషన్ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే అగ్రికల్చర్ అనమాట. ఓకేనా, మనకు ఆల్రెడీ ఒక సీజన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి అన్ని కొన్ని టీమ్స్ కూడా ఇంకా చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి. మనమే కొంచెం వెనకబడ్డాం అనమాట. సో మనం కూడా స్టార్ట్ చేయాలి. మనం స్టార్ట్ చేయాలి అంటే మనకి అగ్రికల్చర్లో మనం ఎవరి సహాయం లేకుండా ఎంతో కొంత చెప్పేలాగా మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. దానికోసమే ఈ సెషన్ అనమాట. సో చూడండి, అగ్రికల్చర్లో మనకి ఇప్పుడు సేమ్ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే, మీకు సపోజ్ నా ముందు ఒక రైతు కూర్చున్నాడు, అతనికి నేనేం చెప్తానో మీకు కూడా అదే చెప్తున్నాను. సేమ్ మీరు దీన్ని కాపీ చేయాలా, మీ స్టైల్లో మీరు చేయాలి. అంటే ఇలాగ నేను చెప్పినట్టు చెప్పడం, లేదా ఇంకోటి చెప్పినట్టు చెప్పడం అనేది మనకి ఇబ్బంది లేకుండా. సో ఇది సబ్జెక్ట్ అయితే ఓవరాల్గా ఇది. దీన్ని మీ స్టైల్లో మీరు చెప్తారు. ఎక్కువ చెప్పొచ్చు, తక్కువ చెప్పొచ్చు, లేదా చాలా తక్కువగా కూడా చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు నేను నా స్టైల్లో చెప్తాను, దీన్ని మీ స్టైల్లో మీరు అలవర్చుకోండి. ఒకవేళ ఇలాగ నచ్చితే ఇలా కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనండి, కాన్సెప్ట్ అయితే అందరికీ ఒకటే అనమాట. సో మనకి ఇప్పుడు నేను నా ముందే ఒక రైతు ఉన్నాడు, నేను అతనికి ఎలా అప్రోచ్ ఉందో చెప్తున్నాను అనమాట. ఓకేనా, నేను ఎవరో నా డౌన్లైన్ నన్ను తీసుకెళ్లారు ఒక రైతు దగ్గరికి, మన దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, దాని గురించి నేను ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చెప్పాలి ఒక ప్రొఫెషనల్గా అనేది మనకి క్లాస్ అనమాట. ఓకేనా, సో నేను వాళ్ళని ఫస్ట్ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే ఏం పంట వేసారు, ఎన్ని ఎకరాలు వేసారని నార్మల్గా అడుగుతాను, ఆయన పేరు కనుక్కుంటాను. అని చెప్పిన తర్వాత మనం కొంచెం పరిచయం పెంచుకున్న తర్వాత 2-3 క్వశ్చన్ల తర్వాత అసలు ఈ అగ్రికల్చర్, ఈ వెస్టేజ్ అనే కంపెనీ రైతుకి ఎలా సహాయపడుతుంది అనేది మనం చెప్పాలి ఫస్ట్. ఓకేనండి, వీఆర్ హెల్పింగ్ టు ఫార్మర్ అనమాట. అంటే మనం రైతుకి హెల్ప్ చేయడానికి వచ్చాం, బిజినెస్ అనేది సపరేట్ కాన్సెప్ట్. సో అసలు రైతుకి ఏం కావాలి అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు. ఓకేనా సార్? ఓకే సార్. అసలు వ్యవసాయంలో ప్రతి రైతు ఎదుర్కొనే ఒక సమస్యలు ఏంటంటే సార్, వ్యవసాయం గురించి అవగాహన లేకపోవడం, నేల సంతానం అంటే నేల గురించి తెలియకపోవడం. ప్రతి నెల అన్ని నెలల్లో ఒకలా ఉండవు అనమాట. దాని గురించి రైతుకి కొంచెం తెలియకపోవడం. అట్లాగే సరికాని ఎరువులు వాడడం అనమాట. ఎందుకు సరికాని ఎరువులు రైతు వాడతాడంటే, ఇక్కడ మనం రైతుని ఎప్పుడు కూడా తప్పు పట్టకూడదు. ఎందుకంటే మనకన్నా వాళ్ళకి 100 టైమ్స్ నాలెడ్జ్ ఉంటుంది, ప్లస్ 100 టైమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అది మంచిదానండి, చెడ్డదానండి. ఓకేనా, సో మనం వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేసే విధంగానే మాట్లాడాలి. సరికాని ఎరువులు మేము వాడతాం అనే కాన్సెప్ట్ ఆయన మైండ్లోకి రానేకూడదు. సరికాని ఎరువులు రైతు ఎవరు వాడిస్తారంటే ఎరువుల షాప్ అతను వాడిస్తాడు. ఓకేనండి, ఎరువుల షాప్ అతను ఎందుకు వాడిస్తాడంటే, ఎరువుల షాప్ అతనికి ఏదైతే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుందో దాన్నే ప్రమోట్ చేస్తాడన్నమాట. దానివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులకి వ్యవసాయ కూలీలతో ఇబ్బందులు అనమాట. ఎందుకంటే టైం ప్రకారం వస్తానంటారు, లేకపోతే కొంతమంది రారు, తర్వాత ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇలాగా కూలీలతో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే పర్యావరణ ఒత్తిడి అంటే వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడం, వరదలు రావడం, లేకపోతే ఎండ ఎక్కువగా ఉండడం, ఇట్లా ఉంటాయి కదా, తుఫాన్లు, ఇలా కొన్ని వాతావరణం నుంచి ఎదుర్కొనే సమస్యలు అనమాట. ఓకేనా, అలాగనే ఇరిగేషన్ ప్రాబ్లం అంటే నీటి గురించి నీళ్ళు ఎక్కువగా సప్లై లేకపోవడం పంటలకు అనమాట. నీటి పారుదల సౌకర్యం లేకపోవడం. అలాగే వ్యాధులు, తెగుళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు సరైన మందులు దానికి మనం ఇవ్వలేకపోవడం. అలాగే ఎంత కష్టపడి చేసినా కూడా మరి పంట దిగుబడి తక్కువగా రావడం. ఓకేనా, వచ్చిన దాంట్లో కూడా నాణ్యత, క్వాలిటీ అనేది లేకపోవడం. 9వది ఏంటంటే మార్కెటింగ్. ఇంత కష్టపడి రైతు పండిస్తే అంటే నేను రైతులకని చెప్తానండి, మీరు పండిస్తే, ఎంత కష్టపడి మీరు పండిస్తే మార్కెటింగ్లో మీరు అనుకున్న రేటు రాకపోవడం, ఇవన్నీ రైతులు ఎదుర్కొన్న సమస్యలు అనమాట. సో ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎన్ని స్వచ్ఛంద సంస్థలు వచ్చినా కూడా, ఎన్ని కొత్త ట్యాక్సులు పెట్టినా కూడా రైతుకి నేరుగా హెల్ప్ చేసేది ఎవరు లేరు. కానీ ఈ వెస్టేజ్ అనేది రైతుకి నేరుగా హెల్ప్ చేయడం. ఒక కాన్సెప్ట్ ఏంటంటే సేవ్ సాయిల్, అంటే భూమిని రక్షించే ఒక ప్రక్రియను మనం వెస్టేజ్ ముందు తీసుకెళ్తున్నాం. అదే విధంగా వెస్టేజ్ లో ఒక 8 రకాల ఆర్గానిక్, అంటే రైతుకు ఉపయోగపడేది, భూమికి ఉపయోగపడేది మన వెస్టేజ్ అనేది ఇస్తుంది రైతుకి. ఓకేనండి, సో నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, ఇందులో ఫస్ట్ మనకి రైతుకి ఒక వరం అని చెప్పొచ్చు. అదేంటంటే అగ్రి గ్యాలరీస్, అంటే గుళికలు. సో గుళికలు అనగానే ప్రతి రైతు ఏమనుకుంటారంటే, బయట కూడా ఉంటాయి కదా గుళికలు, ఇవే గుళికలు అనుకుంటారు. మనం వెంటనే గుళికలు అనగానే బయట మీరు వాడే గుళికలకి దీనికి ఏమాత్రం సంబంధం ఉండదు సార్. అసలు ఇందులో ఏముంటుందో చెప్తా వినండి అని చెప్పేసి, మన గుళికల్లో ఏముంటుంది అంటే, మన అగ్రి గ్రాన్యూల్స్ లో సో ఈ 3 ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో మీకు ప్రతి దగ్గర బ్లూ స్టార్లు కనబడుతున్నాయి. ఓకేనండి, కనబడితే ఎవరైనా నాకు రిప్లై ఇవ్వండి, కనబడుతున్నాయి అని చెప్పేసి. బ్లూ స్టార్లు కనపడుతున్నాయి.
మనం ఇది ఇప్పుడు ఈ సెషన్ మీకు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేపొద్దున ఇదే బుక్ మీరు మార్కెట్‌లోకి తీసుకెళ్ళినప్పుడు రైతు దగ్గర చెప్పినప్పుడు అక్కడ ఏమి చెప్పాలనేది మనకు అర్థం కాదు. అందుకని జస్ట్ ఈ బ్లూ స్టార్‌ల మీద ఏమున్నాయి చదువుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఓకేనా? ఒక 4, 5 సార్లు చెప్పడానికి మీరే ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ వచ్చేస్తారు. సో, ఈ బ్లూ స్టార్ ఫస్ట్ బ్లూ స్టార్ ఏమున్నాయి? హ్యూమిక్, ఫల్విక్, హ్యూమన్ ఉన్నాయి. సో, ఈ మూడిటికి భూమికి ఎలా ఉపయోగపడో చెప్తాం. అంతేనా? ఇప్పుడు ఈ మూడిటి గురించి నాకు తెలీదు, మీకు తెలీదనుకోండి. ఇప్పుడు మన గ్రాన్యూల్స్‌లో ఏముంటాయి? హ్యూమిక్, ఫల్విక్, హ్యూమన్ అని చెప్పేసి వదిలేసాడు అంతే. అట్లాగే ఈ గుళికలు భూమిలో వేసుకోవడం వల్ల ఏమవుద్దంటే చూడండి భూమిని బాగా గుల్ల చేస్తదనమాట. చూడండి రెండో బ్లూ స్టార్ ఉంది అంటే అది చదువుకుంటూ వెళ్ళిపోవడమే మనం. భూమిని గుల్ల చేస్తది. కొన్ని సంవత్సరాల నుంచి మనం భూమిని గుల్ల చేస్తుందనేటప్పటికి మీరు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా రైతుకి తెలిసిపోద్ది. మీకు ఇంకేమన్నా కొద్దిగా ఐడియా ఉంటే 2, 3 పాయింట్లు చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్తా చూడండి. నేను భూమిని గుల్ల చేస్తుందని చెప్తున్నాను. ఎందుకు గుల్ల చేస్తుందంటే మనం ఒక 30, 40 సంవత్సరాల నుంచి కెమికల్స్ అనేవి ఎక్కువ వాడటం వల్ల ఏమవుందంటే భూమి బాగా గట్టిగా అయిపోయిందనమాట. ఓకేనండి. ప్రతిసారి బెట్టగా వచ్చేస్తా ఉంటది. అంటే గట్టిగా అయిపోతా ఉంటది. గట్టిగా అయిపోవడం వల్ల ఏమవుద్దంటే మీరేసిన విత్తనం భూమిలోకెళ్ళదు. మీరేసిన మందులు భూమిలోకెళ్ళవు. ఎరువులు భూమిలోకి ఏమి ఎళ్ళవనమాట. దానివల్లే మీకేమవుతుందంటే పంట దిగుబడి తగ్గిపోద్ది. సో, మన గ్రాన్యూల్స్ ఎయడం వల్ల మీరు 40 సంవత్సరాల క్రితం మీ ఏదైతే పొలం ఎలా ఉందో అలా ఉంటది. దాన్నే మనం పాతకాల పద్ధతులను తీసుకొస్తామని చెప్తాం. భూమిని గుల్ల చేస్తాం ఈ గ్రాన్యూల్స్ ఏసుకోవడం వల్ల. అలాగే మూడోది ఇంకో స్టార్ ఉంది. మొలకలు మంచిగా రావడానికి ఉపయోగపడుద్ది. ఆటోమేటిక్‌గా భూమి గుల్లబడితే ఏమవుద్దంటే మొలకలనేది 100% కిందకెళ్ళిపోతాయి విత్తనాలు. విత్తనాలు కిందకెళ్ళినప్పుడు 100% ఎన్ని విత్తనాలైతే కిందకెళ్ళియో అవన్నీ గూడా మొలక రావడానికి ఉపయోగపడతాయన్నమాట. అట్లాగే ఇంకో స్టార్ చూడండి. అలాగే మరి విత్తనం వచ్చింది. దాన్ని మొలక రావడానికి మరేమవుద్దంటే మొలక వచ్చిన తర్వాత పిల్ల వేర్లనేది ఎక్కువగా రావడానికి ఉపయోగపడుద్దనమాట. పిల్ల వేర్లు చూడండి ఇక్కడ ఇందులో ఉందో 4 ఫోటో. ఈ పిల్ల వేర్లనేది బాగా రావడానికి ఉపయోగపడుద్ది. ఎందుకు ఈ పిల్ల వేర్లు రావడం వల్ల ఏంటి ఉపయోగమో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్. సో, ఓకేనా? ఇది బుక్‌లో గూడా మనకి ఇలాగే పేజ్ వైస్ ఉంటది. చూడండి మళ్ళీ స్టార్ ఉంది చూడండి. మరి ఇది గుళికలేసుకోవడం వల్ల భూమిలో బాక్టీరియాని పెంచుతుంది. మీకు ఎంతవరకు తెలిస్తే అదొకటే చెప్పండి. మీకు ఇంకా దానికి 2, 3 యాడ్ చేసుకోవాలంటే మీరు స్టైల్‌లో మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఏదైనా సరే యాడ్ చేసినప్పుడు మీకు క్లారిటీ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. సో, భూమిని యాక్చువల్‌గా భూమిలో మనం ఏమి మందులు, కెమికల్స్, ఎరువులు ఏమి ఎయ్యవసరం లేదు సార్. ఎందుకంటే భూమిని తనకు తానే ఫుడ్‌ని రెడీ చేసుకునేంత టెక్నాలజీ భూమిలో ఉంది. ఇప్పుడు అడవి ఉందనుకోండి అక్కడ ఏమి పంటలు మనం పురుగు మందులు కొట్టము. తర్వాత ఎరువులెయ్యము. ఏమి పశువుల ఎరువు ఏమి ఎయ్యం. అయినా గాని అక్కడ చాలా బాగా పంటలు పండుతాయన్నమాట. అంటే పంటలు పండుతాయంటే చెట్లు బాగా వేపుగా పెరుగుతాయి. ఓకేనండి. సో, మరి అక్కడ పెరిగినప్పుడు ఇక్కడెందుకు పెరగట్లేదంటే, ఇక్కడ మనం భూమిలో కొన్ని సంవత్సరాల నుంచి కెమికల్స్ చేయడం వల్ల భూమిలో బాక్టీరియా అనేది చచ్చిపోయింది. ఓకేనా? సో, ఎప్పుడైతే ఈ బాక్టీరియా, ఈ వానపాము చనిపోయినాయో, భూమి తనంతట తాను ఫుడ్ రెడీ చేసుకోవడం ఆగిపోయిందన్నమాట. సో, మన గుళికలు ఏం చేస్తాయంటే అక్కడ బాక్టీరియాని పెంచుతాయన్నమాట అది. ఓకేనండి. రెండో స్టార్ చూడండి అందులో ఉన్నాయి. అలాగే మొక్క జీవక్రియని ప్రేరేపిస్తుంది. అలాగే పోషకాలు తీసుకునే శక్తికి అనుకూలిస్తుందన్నమాట గుళికలు వాడటం వల్ల. అలాగే దాని కింద ఇంకో ఫోటో ఉంది చూడండి. భూమిలో అయస్కాంత శక్తి పెంచుతుంది. అయస్కాంత శక్తి పెంచుతుందని చెప్పేసి వదిలేసినా పర్వాలేదు. ఇంక దానికి మీరు 4 ముక్కలు యాడ్ చేసుకోవాలి. అంటే అయస్కాంత శక్తి ఏంటంటే అక్కడ 2 ఫోటోలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఫోటో ఏంటంటే భూమికి యాక్చువల్‌గా అయస్కాంత శక్తి ఉంటది. ఒక గ్రాబింగ్ పవర్ ఉంటదనమాట. అంటే మనం ఏమేసినా సరే తీసుకునే శక్తి. ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల ఈ డీఏపీ లేకపోతే యూరియా, పొటాషియం వాడటం వల్ల ఏమవుద్దంటే ఆ శక్తిని కోల్పోయింది. ఎలా కోల్పోయిందంటే సపోజ్ ఒక 20 సంవత్సరాల్లో ఉన్న యువకుడికి, ఒక 60 సంవత్సరాలు ఉన్న మనిషికి చాలా ఉంటది. ఎందుకంటే చేతికి పట్టుకున్నప్పుడు పట్టుత్వం ఉండదు. ఎందుకు పట్టుకుండదంటే ఏజ్ పెరిగిపోవడం వల్ల ఆ పట్టుత్వం కోల్పోద్ది. అలాగే మన భూమిలో కెమికల్స్ మీరి వాడటం వల్ల ఆ పట్టుత్వం కోల్పోయింది. ఆ పట్టుత్వం రావాలంటే మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇలాంటి ఒక ఆర్గానిక్ గుళికలనేది మనం భూమిలో మిక్స్ చేయాల్సి ఉంటదనమాట. అలా చేయడం వల్ల చూడండి ఫస్ట్ ఫోటోలో మీకు ఏమి కనపడవు. రెండో ఫోటోలో అందులోనే ఉన్నాయి చూడండి. అంటే మీరు ఏసిన ఏ కెమికల్ అయినా పొటాష్ గాని, లేకపోతే యూరియా గాని, డీఏపీ గాని ఏదైనా సరే ఎవరు గిత్తుకొచ్చారు ఎళ్ళికెళ్ళారు. 100% భూమి అడుగు పొరల్లోకి వెళ్ళకుండా వేరు ఎక్కడైతే ఉంటదో అక్కడే ఉంటది. అలాగే పైన మనం జిమ్ముతాం మందులు. ఆ పైన నీళ్ళలో పడి కొట్టుకెళ్ళిపోకుండా ఏదైతే మొక్క ఉందో పంట ఉండేదాకా అక్కడ దాకా ఉంచుద్దనమాట. ఆ అయస్కాంత శక్తిని పెంచుద్దనమాట. ఓకేనండి. సో, అలాగే 60% వరకు వేస్టేజ్ తగ్గుద్ది. ఎప్పుడైతే మీకు భూమి అరిగిపోవడంలో ఎళ్ళకుండా పైన నీళ్ళలో కొట్టుకు వెళ్ళిపోకుండా మీరేసిన మందులన్నీ ఉన్నాయో, అప్పుడు అయన్నీ మొక్కకి అందుతాయి. మొక్కకి అందడం వల్ల ఏమవుద్ది? మొక్క బాగా ఎరుగుద్ది. మరి మీరు 4, 5 సార్లు ఎరువులేసే బదులు 2 సార్లు ఎత్తే సరిపోదని చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్తాం రైతులకి ఇప్పుడు మీరు ఎకరానికి ఎన్ని బస్తాలేస్తారు సార్ అడిగినప్పుడు? 50 బస్తాలేస్తా ఉంటారు. సారీ 15 బస్తాలేస్తారనుకుందాం.
15 బస్తాల్లో మీరు 7 బస్తాలు వేయండి. మిగతావి మనమే వాడుకోండి. ఎందుకంటే మీరు 15 బస్తాలు వేసినప్పుడు 15 బస్తాలు కూడా పంట తీసుకోదు. అవునా కదా! అట్లా అనుకుంటే 50 బస్తాలు వేసినప్పుడు 50 బస్తాలు తీసుకోవాలి కదా! తీసుకుంటే మరి మనకి మూడింతలు దిగుబడి రావాలి. రావట్లేదంటే మీరు వేసిందంతా పంట తీసుకోవట్ల. తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే భూమి తీసుకునే శక్తి కోల్పోయింది. అయస్కాంత శక్తి కోల్పోయింది. ఆ శక్తినే మనం ఇస్తున్నాం అన్నమాట. ఓకేనండి. అంటే సింపుల్ లాజిక్ సార్ ఇప్పుడు మనకి మనకి మంచిగా ఏదో ఇమ్యూనిటీ పెరగాలంటే మనం మెడిసిన్స్ వాడుకుంటాం. లేదా ఏదైనా టాబ్లెట్స్ ఏదన్నా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు. అది పని చేయాలంటే మనం అది యేసుకునే ముందు మనం ఏం చేయాలంటే ఆహారం తినాలి. ఏదన్నా ఏం ఫుడ్ మానేది? ఏదన్నా తీసుకుంటేనే యేసుకున్న మందులు పనిచేస్తాయి. అవునా కదా! సో, మానేది? మందులన్నీ మన ప్రాణాన్ని నిలబెడతాయని చెప్పి అన్నం తినకుండా లేదా టిఫిన్ చేయకుండా ఓన్లీ ఏం చేశాను అడగమను. మందులేసుకున్నామనుకోండి అవి పని చేయవు. అవునా కదా! అందుకనే డాక్టర్లు చెప్తారు ఏదన్నా తిన్న తర్వాత ఏసుకోమని చెప్తారు. ఆ తిన్న తర్వాత ఏసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే అయన్నీ బాడీ శోషించుకుంటది. తీసుకుంటదనమాట కెమికల్స్. సో, ఇక్కడ కూడా అంతే సేమ్ కాన్సెప్ట్ అనమాట. మీరేసిన ఏ మందులన్నా పనిచేయాలంటే ఆ భూమి తీసుకునే శక్తిని మనం మళ్ళీ తిరిగిస్తున్నాం. దానివల్ల మీకు ఎరువుల వాడకం 50% తగ్గిపోద్ది. మీరు 15 బస్తాలేస్తే ఎకరానికి పంట మొత్తం మీద 7 బస్తాలేయండి. మిగతాయి మనమే కలుపుకొని వాడండి. దానివల్ల మీకు 50% మీకు పెట్టుబడి అనేది తగ్గిపోద్ది. ఓకేనండి. ఇది నెక్స్ట్ స్లైడ్‌కెళ్దాం. సో, అయిపోయింది. సో, పంట యొక్క క్వాలిటీ పెంచుద్ది. సో, ఇలా పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మీ పంట యొక్క క్వాలిటీ పెరుగుద్ది. అలాగే పంట యొక్క దిగుబడి పెరుగుద్ది. ఎందుకు దిగుబడి పెరుగుద్దంటే మీరు చూడండి ప్రతి విత్తనం మొలకెత్తడం వల్ల ఎక్కువ చెట్లొస్తాయి. ఎక్కువ చెట్లు ఎక్కువ రావడం వల్ల ఎక్కువ కాయలొస్తాయి. అంతేనా గదా! అలాగే మీరు పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. పంట యొక్క దిగుబడి పెరుగుద్దనమాట. సో, ఈ గ్రాన్యూల్స్ అనేది ఎకరానికి 5-8 కేజీలు వాడుకోవచ్చనమాట. సో, దీనివల్ల కూడా మీకు 50% ఏంటంటే ఆదా అవుద్ది. సో, ఇది మనం మ్యాంగో గాని, లేకపోతే కోకోనట్ తోటలకైతే ఒక చెట్టుకి 50-150 గ్రాములు ఏసుకోవచ్చు. ఓకే. ఇది. గ్రాన్యూల్స్ వరకు ఇదనమాట. ఇంతవరకు చెప్తే సరిపోద్ది మనం. అలాగే సేమ్ ఆ గ్రాన్యూల్స్‌నే మనం బాటిల్‌లో పెట్టేస్తున్నాం. దాన్ని యూమిక్ అంటామనమాట. సో, ఇదేంటంటే విత్తన శుద్ధిలో వాడతాం మనం. చూడండి అక్కడ కూడా స్టార్ ఉంది మీకు. విత్తన శుద్ధి అన్న పక్కన స్టార్ ఉంటది. ఆ స్టార్ ఏదైతే ఉందో చదువుకుంటూ వెళ్ళిపోవడమే మనం. ఓకేనండి. ఒక 4, 5 సార్లు చెప్పేటప్పటికి ఆటోమేటిక్‌గా మనం చాలా ప్రొఫెషనల్‌గా మారిపోతాం. అలాగే నారు శుద్ధి చేయడానికి ఉపయోగిస్తాం అనమాట. అంటే ఇప్పుడు మిరప నారు గాని, వరి నారు గాని ఏసినప్పుడు ఈ ఇది దాంట్లో మనం శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే మొక్కల పెరుగుదలకు, వేరు వ్యవస్థను మెరుగుపరచుటకు, భూమి గుల్లపరచుటకు ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇది హ్యూమిక్ అనమాట. ఓకేనా? ఇంతవరకు చెప్తే చాలు దీన్ని. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకోటేంటంటే అగ్రి 82. ఓకేనా? 82 అంటే మనందరికి తెలుసు వెటరో స్ప్రెడర్ అంటాము. ఇక్కడ స్టార్‌లో ఉన్న చదువుకొని వెళ్ళిపోవచ్చు. ఇదేం చేస్తదంటే 82 అనేది మనం ఏ మందులైనా మిక్స్ చేసినప్పుడు కెమికల్ యొక్క హెచ్చుతగ్గుల్ని ఇది సమానం చేస్తదనమాట. అంటే సపోజ్ మీరేదన్నా ఒక మందు లెక్క తెలియక ఎక్స్‌ట్రా కొట్టేసారు. కొట్టినప్పుడు ఇలాగ ఆకు మాడిపోయి అలాగా బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తది చూడు ఫోటోలో ఉన్నట్టు. సో, దాన్ని యావరేజ్‌గా బ్యాలెన్స్ చేస్తది. అలాగే మీరు ఏ మందులు కొట్టినా గూడా అదేం చేస్తదంటే ఇప్పుడు కొన్ని మందులు నీళ్ళలో కరగవు. కరగకుండా ఏం చేస్తాయంటే పైన తేలుతా ఉంటాయి. దానివల్ల మీకు వేస్టేజ్ ఎక్కువైపోద్ది. అంతే కదా! ఒక పొడి ఉందనుకోండి కలగదు అలాగా వాటర్‌లో అలా తేలుతా ఉంటది. కొన్ని కెమికల్స్ గాని, కొన్ని పొడులు గాని, ఏది పురుగు మందులు గాని ఏదైనా కొట్టినప్పుడు. సో, అయన్నీ వేస్టేజ్ రాకుండా అది మొత్తం నీళ్ళలో మొత్తం కరిగేలాగా 82 అనేది చేస్తదనమాట. అట్లాగే ఆకు మొత్తం పరుచుకునేలా చేస్తది చూడండి మధ్యలో ఉంది ఫోటో స్టార్ పక్కన. ఆకు మొత్తం పరుచుకుంటది. అంటే నీటి తుంపర బిందువుల్లాగా కాకుండా ఆకు మొత్తం పరుచుకునేలా చేస్తది. అలాగే నీరు పోస కట్టకుండా ఆకు మొత్తం తడుస్తుందనమాట. అలాగే చూడండి. సో, మీరు ఏదన్నా పురుగుల మందులు దాంట్లో వాడినప్పుడు కలిపి కొట్టుకుంటే మీకేం ఉపయోగం అంటే, మీరు ఎంత మందు కొట్టినా గాని ఆకు నుంచి పైకి కిందకి రాలిపోతా ఉంటది. అవునా గదా! సో, రాలిపోతా ఉంటది. వేస్టేజ్ ఎక్కువైపోద్ది. సో, ఇక్కడ పురుగు చచ్చిపోద్ది. మళ్ళీ వారానికి మళ్ళీ పురుగొస్తది. ఎలా వస్తదంటే, ఆల్రెడీ ఆ పురుగు మనం కొట్టిన పురుగు చచ్చిపోద్ది. కానీ అది గుడ్లు పెట్టి ఉంటది కదా ఆకు కింద. ఆ గుడ్లు అలాగే ఉండి మళ్ళీ పరిపక్వతకొచ్చి 1 వీక్‌లో మళ్ళీ కొత్త పురుగుగా మారతాయి. సో, ఇక్కడేం చేస్తదంటే, మన 82 కలపడం వల్ల ఆకు ఒక శిలీంధ్రాలు మధ్యలో నుంచి హోల్స్‌లో నుంచి లోపలికెళ్ళి అబ్జార్బ్ చేసుకొని కిందున్న గుడ్డుని మురగబెట్టుద్ది. దానివల్ల మీకు 4 సార్లు కొట్టాల్సిన పురుగు మందు ఒక్కసారి కొడితే సరిపోదు. ఎందుకంటే 4 గుడ్డుని కూడా చంపేస్తున్నాం కాబట్టి అట్లా. అలాగే పోషకాలు తేలిగ్గా మొక్కకు అందేలా చేస్తది. అలాగే పంట మొత్తం గూడా ఎప్పుడు గూడా తేమగా ఉండేలా చూస్తది. ఇప్పుడు నేను చెప్పినయన్నీ ఇందులో రాసే ఉన్నాయి తెలుగులో. అది మీరు చదువుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఆక్వా జెల్ అన్నమాట. సో, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రైతు దగ్గరికెళ్ళినప్పుడైనా గాని మనం 100% యాక్వా జెల్ డెమో తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా గూడా అది మైండ్‌లోకి ఎక్కకపోయిన రైతుకి మీ జెల్ డెమో మాత్రం ఆయన జీవితంలో మర్చిపోలేడు. ఓకేనండి. సో, ఒకటి రూ. 1800 ఒక కేజీ పడుద్ది. అది మనకు కష్టం అనిపిస్తే ఇద్దరు కలిసి ఒక కేజీ కొనుక్కోండి. చెరో హాఫ్ కేజీ తీసుకొని ఫీల్డ్‌కెళ్ళినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా? సో, ఎందుకంటే
మీరు ఎన్ని మాటలన్నా చెప్పండి, రైతు నమ్మకపోయినా ఈ జెల్‌కి మాత్రం ఉరికిన ఫ్లాట్ అయిపోతాడు. అంత బావుంటది మన జెల్. ఓకేనా? సో, ఈ జెల్ గురించి మనం చెప్దాం. సో, మామూలుగా ఇప్పుడు ఇంత చెప్పాలి రైతుల కంటే చెప్పాలి. చెప్పలేదనుకోండి మనం రైతు కాదుగా. మనం రైతయితే ఇయన్నీ చెప్పవసరంలా. ఏదో ఒకటి చెప్పేసి మేనేజ్ చేయొచ్చు. మనం రైతు కాదు కాబట్టి మనకు ఎంతో కొంత తెలుసని ఆయనకి తెలియాల. వీళ్ళు నార్మల్‌గా ఏదో వచ్చి చెప్పట్లేదు అమ్ముకోవడానికి. ఈళ్ళు ప్రొఫెషనల్ ట్రైనర్సు. ఈళ్ళేదో 4 పాయింట్లు తెలిసినా ఆళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొంచెం నమ్మడానికి అవకాశం ఉంది. ఓకేనండి? సో, ఈ ఆక్వాజెల్ అనేది నీటిని 500 నెట్లు నిల్వ ఉంచేలా చేస్తదనమాట. ఓకేనా? అలాగే ఇది బెట్టకి పనికొస్తది, నెమ్ముకి పనికొస్తది. చూస్తున్నారండి తెలుగులో ఉన్నాయి గదా! అక్కడ కనపడుతుంది గదా మీకు అట్లా అనమాట. సో, బెట్ట అంటే ఏంటంటే నీరు మొత్తం డ్రై అయిపోయిందనుకోండి, అప్పుడు కూడా తేమ అందించి పని చేపిస్తది. అలాగే ఏదన్నా వరదలు, వానలు వచ్చినప్పుడు నీళ్ళు నిలబడిన పంటలోకి అప్పుడు కూడా ఎంత కావాలో అంతే పంపించి మిగతా అంతా పైనే ఉంచేలా చేస్తదనమాట. ఈ జెల్ అదేలెండి. అనేది. ఈళ్ళు ఓకేనా? అసలు ఈ జెల్ పండించేసి ఎలా మనకు కనిపెట్టారనేది పరిగెత్తుకెళ్ళారు మనం కదా! తెలుసుకోవాలా. ఓకేనండి? సో, ఈ ఆ ఏదో ఒకసారి ప్రపంచానికి చూడంటే వ్యవసాయాన్ని పరిచయం చేసింది ఫోన్ ఇజ్రాయెల్ చేసి కంట్రీ చెప్తాను. అనమాట. ఓకేనా? ఫోన్ ఇజ్రాయెల్ చేసాకెళ్ళింటే కంట్రీలే మనకి ఏం అన్నం తింటుంది చేసినాయంటే ఇప్పుడు. అన్నం తింటాక కూర్చుంది. అడవులనంతా సమానం చేసి మధ్యలో కాలువలు తవ్వి ఆహా! మనం ఇప్పుడు వ్యవసాయం ఎలా వాళ్ళేందో చేస్తాం మరి అలా స్టార్ట్ చదివితే చేశారు. రాదు మళ్ళీ నీళ్లు అడగకుండా ఒక చేశారు. పక్క అసలు నువ్వు నుంచి ఉన్నావో లేవో పారేలా అసలు చేసి. పిల్లలు ఎవరో ఓకేనా? అంతకు కనుక్కోమను. ముందు అంతా ఎక్కడైతే చెరువులు ఉండే అక్కడి నుంచి మోసుకొని అందులో చెట్టుకి పోసుకునే టెక్నాలజీ ఉండేది. ఇజ్రాయెల్ కంట్రీ దాన్ని ఇలా చేసిందనమాట. అదే రోడ్డుకెళ్ళింది నెక్స్ట్ అదే చెయ్యి. కంట్రీ ఏం చేసిందంటే స్ప్రింక్లర్ వ్యవస్థను కనిపెట్టిందనమాట. అంటే నీళ్ళు అలా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఈ స్ప్రింక్లర్ జిమ్మడం వల్ల తక్కువ అవుతుందని అది కనిపెట్టింది. సో, అదే ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఏం చేసిందంటే డ్రిప్పింగ్ వ్యవస్థ కనిపెట్టిందనమాట. అంటే వాటర్ పొలాల్లోకి వాటర్‌ని తీసుకెళ్ళి పైపుల ద్వారా తీసుకెళ్ళేదనమాట. ఓకేనండి. సో, ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రీ ఈ ఆక్వా జెల్ అనేది ఒక టెక్నాలజీ కనిపెట్టిందనమాట. దీనివల్ల ఏంటనేది ఉపయోగం చూద్దాం మనం. ఓకేనా చూడండి. చూడండి 60% మీకు వాటర్ వేస్టేజ్ తగ్గేలా చేస్తదనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఫోటోలో ఉంది 60% వేస్టేజ్ తగ్గుతుందనంటే, ఇక్కడ ఏంటి జెల్ నప్పేసావా? లేని మట్టి ఎలా ఉంది, జెల్ ఉన్న మట్టి ఎలా ఉంది, చెట్టు ఎలా పెరిగిందో చూడాలి. అంటే ఇక్కడ ఏం చేస్తదంటే, మనం ఒక ఎకరానికి ఒక ప్యాకెట్ ఏసినప్పుడు, అది పంట మొత్తానికి కూడా 6 నెలలుంటే 6 నెలలు, 7 నెలలుంటే 7 నెలలు, 8 నెలలుంటే 8 నెలల్లో ఈ జెల్ రూపంలో మట్టిలో ఎవరు తీసుకొచ్చారు? కలిసిపోయి, మట్టి ఎప్పుడు తేమగా ఉండి మొక్కకి నిరంతరం అందిస్తా ఉంటదనమాట. అంటే ఒక కాలువ దగ్గర గాని, నాకేసినాడుగా నది పక్కన చెట్లు నువ్వు చూడండి చాలా వేసావుగా. ఏపుగా పెరుగుతా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు వాటికి నీళ్ళు అందిస్తా ఉంటదనమాట. ఆ చంద్రశేఖర్. కాలువ గాని, నది గాని. సో, మరి రోడ్ల పక్కన ఉన్న చెట్లు అంత ఏపుగా ప్రతిదీ పెరగవు. కూడా భలే కాలువ చెట్లు ఉన్నాయి, చెప్పేస్తున్నాడు. పచ్చగా ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే అంటే ఎప్పుడు తేమ ఉంటదనమాట. ఓకేనా? పోషకాలు అందుతాయి. సో, సేమ్ ఇప్పుడు మంద కూడా అలాగేననమాట. ఓకేనా? అలా ఎప్పుడు నిరంతరం అందిస్తా ఉంటది. అట్లాగే ఇది జెల్ రూపంలో ఉండి మట్టిలో మొత్తం కలిసిపోద్ది. మీకు జెల్‌లా కనపడదు. మొత్తం కలిసిపోయి కింద వేరుగా గూడులాగా పెట్టుకొని మీరు పంట మొత్తానికి ఉపయోగపడేలా చేస్తది. అలాగే మూడో పాయింట్ చూడండి. పోషకాలు మట్టి నిల్వ ఉంచేస్తది. ఎందుకంటే ఇప్పుడు మనం యూరియా, డీపీ ఇయన్నీ ఏస్తాం గదా! బస్తాలు, బస్తాలు, బస్తాలు పోసేస్తా ఉంటాం. పోసేసినా గానీ దిగుబడి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎంత వేస్టేజ్‌లోకి పోవడం వల్ల. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జెల్ మట్టిలో కలిసిపోయిందో దాంట్లో నీళ్లు నిల్వ ఉంచుకుంటది. అక్కడేసిన మన పోషకాలు యూరియా, డీఏపీ ఇవి కూడా నిల్వ ఉంచుకుంటదనమాట. దానివల్ల మీకేమవుద్దంటే, మీ పంట మొత్తానికి ఇప్పుడు మనం చెప్తున్నాం 15 బస్తాలు ఏసేవాళ్ళు కదా సార్ మీరిప్పుడు ఆ 7 ఏయమన్న కారణం ఏంటంటే, ఇక్కడ మనం వేస్టేజ్ తగ్గిస్తున్నాం అన్నమాట. దానివల్ల ఎప్పుడు వేర్ల దగ్గర ఉండడం వల్ల వేస్టేజ్ తగ్గిపోవడం వల్ల మీరు అన్నన్ని బస్తాలు ఏయవసరం లేదనమాట. దానివల్ల కూడా మీకు 50% వరకు మీకు పెట్టుబడి తగ్గిపోద్ది అనేది మనం చెప్పాలి రైతుకి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో, నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి నానోటెక్. ఇక్కడ కూడా చూడండి. యాక్చువల్లీ నానోటెక్ అంటే ఏంటంటే ఒక న్యూట్రిషన్ అన్నమాట. మనిషికి ఎలాగైతే న్యూట్రిషన్ కావాలో మరి పంటకు కూడా న్యూట్రిషన్ కావాలి కదా! 17 రకాల న్యూట్రిషన్ మనకు కావాలి పంటకి. అవునా కదా! సో, మనం ఇప్పుడు చూడండి ఎవరైనా సరే 17 రకాలు ఇవ్వట్లేదు. ఫస్ట్ దాంట్లో ఉంది చూడండి ఫోటో పక్కన. సో, ఎన్‌పీకే అంటాం. అంటే నైట్రోజన్. నైట్రోజన్, ఫాస్ఫరస్ చెప్పు మరి. ఓకేనండి. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఒకటి, నైట్రోజన్ ఒకటి, అలాగే పొటాషియం ఒకటి. ఓకేనా? ఈ ఏంటి మూడే మనం పొటాషియం? ఇస్తాం. అంటే ఇందాక మనం చూపించాను కదా! ఇగో ఇవన్నమాట. ఓకేనండి. యూరియా, పొటాషియము, నైట్రోజన్. ఈ మూడే ఇస్తాం. అందరూ కూడా ఈ మూడే వాడతారు. కానీ పంటకు కావాల్సినవి ఎన్నో చూడండి. మీకు జూమ్ చేస్తున్నాను ఒకసారి మీరు చదవండి. మెగ్నీషియం కావాలి, సల్ఫర్ కావాలి. ఓకేనా? కాల్షియం కావాలి, బోరాన్ కావాలి, క్లోరైన్ కావాలి, మాంగనీస్ కావాలి, హైడ్రోజన్ కావాలి, కార్బన్ కావాలి, ఆక్సిజన్ కావాలి, ఐరన్ కావాలి, నికిల్ కావాలి, కాపర్ కావాలి, జింక్ కావాలి, మెల్బోర్న్ కావాలి. ఇయన్నీ మనం ఇవ్వలేకపోతున్నాం పంటకి. ఓకేనండి. సో మరి ఇయన్నీ పంటకి ఇవ్వాలంటే అన్నీ మనం ఇప్పుడు అన్నన్ని బస్తాలు వేయగలమా? 17 రకాల బస్తాలు వేయాలంటే వేయలేం. అవునా కదా! మనం అందుకనే మనకు తోచింది ఆ మూడే కాబట్టి తక్కువ రేటుకి వద్దని అయ్యేస్తాం. కానీ ఈ నానోటెక్‌లో 17 రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ న్యూట్రిషన్ అంటే ఇమ్యూనిటీ. మనకి ఎలాగైతే మనకి ఇమ్యూనిటీ కోసం మనం అన్ని సప్లిమెంట్స్ వాడతామో,
అన్ని సప్లిమెంట్స్ ఒక నానోటెక్ లో ఇచ్చేసి మన చెట్టుకి ఇస్తున్నాం అనమాట. దీని వల్ల ఏం లాభం వస్తుంది చూడండి. దీని ఉండడం వల్ల వాతావరణం నుంచి ఒత్తిడి తట్టుకునే చేస్తుంది. వాతావరణం నుంచి మనకి ఏం ఒత్తిడి వస్తుంది చెట్టుకంటే? ఇప్పుడు 9కి మళ్ళీ హీట్, ఆల్రెడీ నక్కే సార్. ఓకేనా, వేడి, కోల్డ్, చల్లగా ఉండడం వల్ల, అలాగే ఫ్లడ్డింగ్, వరదలు, అలాగే డ్రోట్, కొన్ని గాలి తుఫాన్లు, ఒక ఇన్ఫ్లుయెన్స్ న్యూట్రిషన్ అంటే ఏదైతే న్యూట్రిషన్ అందకపోవడం, అలాగే సాల్ట్స్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ వాతావరణం నుంచి చెట్టుకి వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్. ఇవన్నిటిని తట్టుకునేలాగా నానోటెక్ చేస్తుంది. అదే కాకుండా బయోటిక్ స్ట్రెస్ నుంచి వచ్చే ఒత్తిడి. అంటే బయోటిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే పురుగులు, కీటకాలు, ఓకేనా, కొన్ని రకాల వ్యాధులు, తెగుళ్ళు, ఇవన్నీ తట్టుకునేలా చేస్తుంది అనమాట ఇది ఒక నానోటెక్ వాడితే. అలాగే ఈ నానోటెక్ వాడటం వల్ల ఏదైతే మన ఫ్రూట్ ఉందో అది సైజ్ అనేది 100% చాలా బాగా వస్తుంది. అలాగే షేప్ మంచి షేప్ లో ఉంటాయి అనమాట. అలాగే కలర్ మంచి కలర్ లో ఉంటాయి. అలాగే విజన్ అంటే చూడగానే కొన్ని ఫ్రూట్స్ నిగనిగలాడుతూ ఉంటాయి, మనం వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది. అలాగా పంట యొక్క దిగుబడి పెంచుద్ది, ఆ క్వాలిటీని అన్నింటిని పెంచుతుంది నానోటెక్ అనేది. ఓకేనండి. సో ఈ నానోటెక్ వాడితే మీకు 80% ఏదైతే మొక్కకు వచ్చే రోగాలు కానీ, తెగుళ్ళు కానీ, న్యూట్రిషన్ లోపం కానీ తీరిపోద్ది అనమాట. ఇది నానోటెక్ యొక్క ఉపయోగాలు. ఓకేనా. సో నెక్స్ట్ చూడాల్సింది అగ్రి మాస్. ఓకేనండి. సో అగ్రి మాస్ గురించి మనం చెప్పాలి చూడండి. అగ్రి మాస్ దేనికి వాడతాం? గోడ పూత రాలకుండా చేస్తుంది. గోడ అంటే ఏంటంటే ఇప్పుడు పచ్చిమిరపకాయ ఉందనుకోండి, పచ్చిమిరపకాయ పైన తొడుము ఉంటుంది, అదే గోడ. సో అది పువ్వులో ఉంటుంది అనమాట. అది ఏంటంటే ఊడిపోతా ఉంటుంది, చాలా డెలికేట్ గా ఉంటుంది అనమాట పోతున్నప్పుడు పువ్వులోంచి. అలాగే పూత ఒకవేళ వచ్చినా కూడా పూత రాలిపోతా ఉంటది గాలికి కానీ వీటికి కానీ. అది రాకుండా, ఆగిపోకుండా, రాలిపోకుండా చేసేది అగ్రి మాస్. అసలు అగ్రి మాస్ ఎలా కనిపెట్టింది వేస్టేజ్ అంటే చూడండి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉండే ఒక నాచుతో తయారు చేయమని అనమాట. సో ఆ నాచుకి ఏంటంటే కోల్డ్ అంటే -98 ఐస్ కోల్డ్ లో అది పెరుగుద్ది నాచు. అలాగే న్యూట్రిషన్ సేమ్ ఉండవు. అలాగే ఎయిర్ గాలి ఉండదు, సముద్రం అడిగిన సన్లైట్ వెలుతురు ఉండదు. అయినా కూడా అట్లాంటి క్లిష్ట పరిస్థితులు కూడా పెరిగే నాచు అనమాట అది. సో దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అగ్రి మాస్ కింద మనకి ఇస్తున్నారు. ఓకేనండి. సో ఈ అగ్రి మాస్ వాడటం వల్ల వాతావరణం నుంచి వచ్చి అన్ని ఒత్తిడిని తట్టుకుంటది. అట్లాగే ఇది పూత ఎప్పుడైతే మనం ఏమనుకుంటామంటే పూత మీద ఫోకస్ పెట్టరు ఏ రైతు కూడా. అది మనం చెప్పాలి అలాగే పూత మీదే పెట్టాలి. ఎందుకంటే ఫ్రూట్ వచ్చిన తర్వాత కాదు, ఒక ఫ్లవర్ ఈక్వల్ టు ఒక పండు అనమాట. అంటే ఒక ఫ్లవర్స్ అన్ని కలిస్తేనే కదా పళ్ళు అవుతాయి. సో పళ్ళు వచ్చిన తర్వాతే రైతులు దాని మీద ఫోకస్ పెడతారు, కానీ పూత వచ్చినప్పుడు చేయరు. అంటే పూత అంటే ఏంటంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే, ఇప్పుడు గర్భం ఉందనుకోండి, ఒక 3 months 4 months ఎవరైనా స్త్రీ ప్రెగ్నెన్సీ అయినప్పుడు దాన్ని మనం అప్పుడు బాగా చూసుకోవాలి గర్భాన్ని. అంతేనే కదా, అప్పుడు బరువులు ఎత్తొద్దంటారు, రెస్ట్ తీసుకోమంటారు. తర్వాత పెన్ను కొద్దిగా ఏర్పడి ఒక రూప్ వచ్చినప్పుడు మనం నార్మల్ గా అటు ఇటు తిరగచ్చు, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అప్పుడు గట్టిగా అయిపోతుంది అది, అంటే స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో అట్లాగే ఈ పూతను కూడా మనం స్టార్టింగ్ స్టేజ్ లో బాగా చూసుకుంటే అదే మనకి ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో చూడండి, మన అగ్రి మాస్ యూస్ చేస్తే ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ అంటే పువ్వు నుంచి కాయ వచ్చేది రేట్ ఎంత ఉంటుంది అంటే 80% దాకా ఉంటుంది. అంటే చాలా గ్రేట్ అనమాట. అంటే రైతుకి ఇక్కడే మీకు 30% మీకు దిగుబడి అనేది పెంచే వాళ్ళం అవుతాం మనం ఈ అగ్రి మాస్ వాడటం వల్ల. ఆటోమేటిక్ గా ఫ్రూట్స్ ని ఫ్లవర్ నుంచి ఫ్రూట్స్ కి మారిపోయినప్పుడు మనకి దిగుబడి ఆటోమేటిక్ గా పెరుగుద్ది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం. అగ్రి ప్రోటెక్ అనమాట. ఓకేనా. ఈ ప్రోటెక్ అంటే ఏంటంటే తెగుళ్ళకి మనం వాడతాం. యాక్చువల్గా 14 రకాల తెగుళ్ళకి మనం ఇది వాడొచ్చు అనమాట. అసలు ముఖ్యంగా ఒక 4 రకాల తెగుళ్ళే మనం ఉంటది. ఏంటంటే నెమటోడిస్ అనమాట, రూట్లు ఘాట్లు వస్తాయి. వైరల్ డిసీజ్, ఓకేనండి. తర్వాత వేరుకుళ్ళు విల్ట్ అంటాం. ఇలాగా ఒక 3-4 తెగుళ్ళకే మనం అన్ని వాడుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న ప్రోటెక్ 14 రకాల తెగుళ్ళకి ఇది వాడొచ్చు అనమాట. ఇది సింపుల్ గా చెప్పాలంటే మన వాడుక భాషలో ఇది ఒక ఆయింట్మెంట్ అండ్ ఇంజెక్షన్ లా పనిచేస్తుంది. ఓకేనా. ఇక్కడ నేను ఏదైతే స్టార్ పెట్టానో అదే చెప్పుకుంటున్నానండి. సో మీరు కూడా ఇలా చెప్పడానికి రేపొద్దున ట్రై చేస్తారనమాట, అంతే ఏమి లేదు. ఓకేనా. ఆయింట్మెంట్ ఇంజెక్షన్ అంటే సపోజ్ మీకు కాలికి గాయం అయింది అనుకోండి, గాయం అయినప్పుడు మీరు అక్కడ మందు రాస్తారు గాయానికి ఒక ఆయింట్మెంట్, అలాగే డాక్టర్ దగ్గర సెప్టిక్ ఇంజెక్షన్ చేస్తారు. అంటే పైనుంచి ఇస్తారు ట్రీట్మెంట్, లోపల నుంచి కూడా ఇస్తున్నారు. సేమ్ ఇది అలాగే పనిచేస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే దీన్ని ఆకు మీద స్ప్రే చేసినప్పుడు ఆకు శిలీంధ్రాల నుంచి, కాండం నుంచి మొత్తం చివర ఉన్న చిన్న పిల్ల వేరుల దాకా వెళ్ళుద్ది అనమాట. మొత్తం బాడీ అంతా స్కాన్ అయిపోద్ది. సెలైన్ అయితే ఎలా అయితే వెళ్ళిపోద్దో అలా స్ప్రెడ్ అవుద్ది అనమాట. ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం అంత చెట్టు, అక్కడ ఏ తెగుళ్ళు ఉన్న అన్నిటిని కూడా ఇది నివారణ చేస్తుంది. ఆకు మీద మచ్చ వస్తుంది ఎల్లో కలర్ లో, అది కంట్రోల్ చేస్తుంది. అలాగే రూట్ లోపల అంటే వేరు లోపల గాయాలు అవుతా ఉంటాయి అనమాట. అంటే ఏదో ఖర్చుతో నరికినట్టు
అవుతా ఉంటాయి. దానివల్ల వైరస్ అనేది చెట్టు మొత్తం వస్తది. అదొకటి కంట్రోల్ చేస్తది. అలాగే రెడ్‌గా అవ్వాల్సిన కాయ బ్లాక్‌గా అయిపోద్ది. ఓకేనా? గ్రీన్‌గా అవ్వాల్సిన పచ్చిమిరపకాయ యెల్లో కింద మారిపోద్ది. అలాగే చెట్టు ఉన్నట్టుండి ఒక వ్యాధొచ్చినట్టు మొత్తం అంతా ఎండిపోద్ది. ఓకేనా? వైరల్ డిసీజ్ అన్నమాట. పసుపుగా మారిపోయి ఎండిపోద్ది. ఏదో ఒక చేతబడి చేసినట్టు చెట్లు. సో, ఎందుకిలా జరుగుతాయి అంటే అదంతా ఒక వ్యాధులన్నమాట. తెగుళ్ళు అయన్నిటిని కూడా మన ప్రోటెక్ అనేది 100కి 100% మనం ఇది కంట్రోల్ అవుతది. మనం ఆల్రెడీ చాలా సార్లు వాడిచ్చాం. మనం అమరావతి సైడు, ఇటు బాపట్ల సైడు, తర్వాత ఇటు కృష్ణా జిల్లాలో కూడా మనం వాడిచ్చాం అన్నమాట. ఓకేనండి. సో, ఈ ప్రోటెక్ అనేది అన్ని రకాల తెగుళ్ళకి పనిచేస్తది. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి మనకి అగ్రి గోల్డ్ అన్నమాట. ఎవరు మాట్లాడేది? అగ్రి గోల్డ్ వచ్చేసి ఇది ఎలా ఎవరు పనిచేస్తదంటే గ్రోత్ రెగ్యులేటర్. ఓకేనా? మాట్లాడేది? అంటే దాని ఎదుగుదలకు బాగా ఉపయోగపడుద్ది. అలాగే ఫ్లవర్ టు పెద్దబాబు. ఫ్రూట్ కన్వర్టర్ బూస్టర్ కింద పనిచేస్తది. ఓకేనండి. ఏ అలాగే కనపడలేదు ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తది. దీని యొక్క గోల్డ్ యొక్క అసలు ఏంటిది అంటే ఇది ఎక్కువ శాతం సెల్ ఎంత అరం ఉంటే డివిజన్ అంత చేస్తది. మంచిది. సెల్ డివిజన్ అంటే ఏంటంటే అర్థమైందా? చూడండి మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మామూలుగా అందరికీ పిల్లలు పుడతారు. ఒక అమ్మాయి, అబ్బాయి పుడతారు. కొంతమంది కవల పిల్లలు పుడతారు. కొంతమంది ముగ్గురు, నలుగురు పుడతారు. ఏంటంటే డబుల్ అవుతదన్నమాట ఆళ్ళకి. ఓకేనా? సెల్ డివిజన్ డబుల్ అవుద్ది. సేమ్ అదే ఇక్కడ మనకి ప్లాంట్ సెల్ డివిజన్ డబుల్ చేస్తది ఇది. ఓకేనా? దానివల్ల మీకు డబుల్‌గా ఏమొస్తదంటే దిగుబడి వస్తది. కొత్త వేర్లు పుట్టేలా చేస్తది. డబుల్ వేరు. అంటే కొత్తగా వేర్లు పుట్టేలా చేస్తది. అలాగే పూత ఎక్కువ వచ్చేలా చేస్తది. కొత్తగా పూత వచ్చేలా చేస్తది. అలాగే కొమ్మలు ఎక్కువగా వస్తది. ఎప్పుడైతే కొమ్మలు ఎక్కువ పెరిగినాయి అనుకోండి, అప్పుడే కదా ఆటిలకి కొమ్మలకి ఆకులొచ్చి దాని తర్వాత దానికి ఫ్రూట్స్, ఫ్లవర్స్ వస్తాయి. అవునా కదా? సో, కొమ్మలు ఎక్కువగా వచ్చేలా చేస్తది. అలాగే ప్రకృతి నుంచి వచ్చే అన్ని ఒత్తిడిని తట్టుకునేలా చేస్తది. సెల్యులార్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఏదైతే సెల్స్ ఉన్నాయో దాన్ని డబుల్, త్రిబుల్ అవుతాయి. అంటే 2 4 అవుతాయి, 4 8 అవుతాయి అలా అవుతాయన్నమాట. అలాగే గ్రోత్ హార్మోన్‌లు పెరిగేలా చేస్తది. అంటే సెల్ డివిజన్ అవ్వకుండానే కాకుండా హార్మోన్స్ ఇంకా డెవలప్ చేసేలాగా ఈ గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కాయ డ్యామేజ్ అవ్వకుండా చూస్తదన్నమాట. సో, ఈ గోల్డ్ వల్ల ఇన్ని ఉపయోగాలన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. సో, మనకి 8 ప్రొడక్ట్స్ మనం చెప్పేసుకున్నాం. ఇప్పుడు ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలనేది ఇందులో క్లియర్‌గా ఉందన్నమాట. ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకోక్కర్లేదు. మనం రైతుకి ఇచ్చిన తర్వాత ఏమన్నా చెప్పుకోవచ్చు. అట్లాగే ఏ పంటలకి ఎన్ని దశలన్నమాట. ఫస్ట్ రేపు మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ దశలకి ఏమేమి వాడాలనేది ఇందులో క్లియర్‌గా ఉంది. ఓకేనండి. సో, ఇది ఇవాళ మన అగ్రి సెషన్ అన్నమాట.